తాజా 30 బ్యాంకుల్లో లావాదేవీలంటే జడుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాంకులు అడుగుపెడితే చాలు ఏదో ఒక రూపాయన ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బ్యాంకుల తీరు చూసి ఒక జోక్ కూడా వచ్చింది. ఒక ఆయన దారిన పోతూ పోతూ బ్యాంకు వైపు చూశాడు. అంతే, ఆయన అకౌంట్లో నుంచి 20 రూపాయలు కట్ అయిపోయింది. బ్యాంకులు ఏ స్థాయిలో మన జోబుకు చిల్లు పెడుతున్నాయో ఈ జోకును బట్టి అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల మాదిరిగానే పేటీఎం కూడా కస్టమర్ల జోబుకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. ఇక మీదట క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్లో నగదు డిపాజిట్ చేస్తే 2% ఛార్జీ విధిస్తామని పేటీఎం మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ ఛార్జీ మార్చి 8వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది. కొంతమంది క్రెడిట్ కార్డు నుంచి డబ్బును పేటీఎం అకౌంట్లో వేసుకుని అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. వీరికి చెక్ పెట్టేందుకే క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వాలెట్లోకి డబ్బులు పంపిస్తే ఛార్జీ విధిస్తున్నామని చెప్పింది. కొద్దిమంది అలా చేస్తున్నారని కస్టమర్లందరికీ ఛార్జీ విధించాలని భావించడం ఎంతవరకు సమంజసం? పేటీఎం జనంలోకి బాగా వెళ్ళినప్పటికీ ఆ కంపెనీ భారీ నష్టాల్లో ఉంది. నష్టాలను పూడ్చుకోవడానికి కస్టమర్ల మీద భారం మోపుతోందనే అభిప్రాయం ఉంది. పేటీఎం విధిస్తున్న 2% ఛార్జీకి సంబంధించి కాస్త ఊరట కలిగించే విషయం కూడా ఒకటి ఉంది. 2% కట్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని కూపన్ల రూపంలో తిరిగి కస్టమర్కే ఇస్తామని పేటీఎం చెప్పింది. ఇది గుడ్డిలో మెల్ల అనుకోవాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల ద్వారా పేటీఎంలోకి డబ్బులు వేసుకుంటే మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవని పేటీఎం మేనేజ్మెంట్ తెలిపింది.